మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చాలా మందికి చేరాలని నా ఆశ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో స్టార్ట్. ఏంటి, వేప చెట్టు నుండి పాలు గారుతున్నాయా? బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ వింతలైతే మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని గొర్రిపల్లి గ్రామంలో ఈ వింత అయితే జరిగిందండి. అక్కడికి మా ప్రయాణం ఈరోజు. మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసుకోండి. మన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిగి మండలంలోని గొర్రిపల్లి గ్రామంకి అయితే వెళ్తున్నాము. అక్కడ భక్తాదులు మాత్రం ఎంతో మంది వచ్చి వెళ్తున్నారండి. భక్తాదులకు మాత్రం ఈ అడ్రస్ చూసుకొని సేవ్ చేసుకోండి. అలాగే చూడండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రజెంట్ మనం హిందూపురంలోని గొరవనల్లి దగ్గరికి వచ్చామండి. ఈ గొరవనల్లిలో విశేషం ఏమంటే వేప చెట్టుకు పాలు గారుతూ ఉన్నాయండి. బ్రహ్మంగారు చెప్పినట్టు ఇదొక వింత. ఎక్కడెక్కడో జరిగాయి, కానీ మన హిందూపురం దగ్గరలోనే గొరవనహల్లిలో పాలు గారుతున్నాయి వేప చెట్టుకి. ఆ దృశ్యాలు మనం చూద్దాము. ఇక్కడ ఆ ఊరి పెద్ద మనిషి ఉన్నారు. ఆ పెద్ద ఆయన్ని ఒక మాట అడుగుదామండి. లెట్స్ గో. నమస్తే పెద్ద ఆయన, ఏం పేరు మీ పేరు? పూలరామని చెప్ప. పూలరామని చెప్ప. మీది ఏ ఊరు? గొరవనల్లి. గొరవనల్లి. అక్కడ ఎన్ని రోజుల నుంచి పాలు గారుతున్నాయి వేప చెట్టుకి చెప్పండి పెద్ద ఆయన. గురు పౌర్ణమి నాటి ఇంకా గురు పౌర్ణమి నుంచి పాలు గారుతున్నాయి. చూడండి గురు, మీరు కూడా మన గొరవనల్లికి రావాలనుకుంటే ఎవరైనా కానీ హిందూపురం దగ్గర నుంచి మనకు జస్ట్ 10 నిమిషాల లోపల రావచ్చు. మరి ఈ పెద్ద ఆయన్ని 2 మాటల్లో అడిగి తెలుసుకుందాం. పెద్ద ఆయన, అది ఎవరి స్థలము, ఏం పరిస్థితి? అక్కడ మీ ఇంటి పక్కలోనేనా? సుబ్రహ్మణ్యప్ప, దాసరి సుబ్రహ్మణ్యప్ప. దాసరి సుబ్రహ్మణ్యం. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు పెద్ద ఆయన పాలు గారుతుంటే? దేవుని ఇదే అని చెప్పినారు. దేవునిది, దేవుని ఇదే దేవుని మహిమ అని వీరబ్రహ్మం గారు చెప్పిన విధంగా సూచా తప్పకుండా జరుగుతున్నాయని ఆ పెద్ద ఆయన చెప్తున్నారు. ఏమన్నా చెప్పగలరా పెద్ద ఆయన మీరు? పక్కలో మా శ్రీరంగపల్ల మోహన్ స్వామి, పంచాంగ మోహన్ స్వామి ఉన్నాడు. ఆయన వచ్చి చూసి ఈ అమావాస్య వరకు కారుతుంది అని చెప్పినారు. అక్కడ ఏం పేరు ఆయన పేరు? మోహన్ స్వామి. మోహన్ స్వామి అనే ఆయన వ్యక్తి వచ్చి అక్కడికి ఇవి మళ్ళా వచ్చే అమావాస్య రోజు వరకు ఆ పాలు కారుతాయని చెప్పారంట. చూస్తూనే ఉండండి. ఇంకా మనం అక్కడికి వెళ్ళి వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ అయితే మిస్ చేసుకోకండి. అక్కడికి భక్తాదులు అలాగే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మన బ్రహ్మం గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిగి మండలంలోని గొర్రిపల్లి గ్రామంలో శివాజీ నగర్ అనే ఒక కాలనీలో ఈ దృశ్యాలన్నీ చూస్తున్నామండి. చూడండి టైగర్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు హిందూపురంలోని గొరవనల్లి గ్రామానికి అయితే వచ్చామండి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం, అలాగే గొరవనహల్లి. ఆ గొరవనహల్లి గ్రామంలో ఉన్నామండి. వేప చెట్టుకు పాలు గారుతున్న ఆ దృశ్యం అయితే ఇక్కడే ఉందండి, పక్కలోనే. చూడండి, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తుందో ఇక్కడ ఉన్న వారితో కూడా 2 మాటలు అడిగి తెలుసుకుందామండి. వేప చెట్టుకు బ్రహ్మంగారు చెప్పినట్లు ఎన్ని రోజుల నుంచో కాదండి, కొద్ది రోజుల్లోనే ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా పాదాల నుంచి వాటర్ అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ వేప చెట్టుకి కళ్ళు గారుతూడడం మనం చూస్తాము. ఇక్కడ ఉన్న వారితో కూడా 2 మాటలు మాట్లాడదామండి. ఓకే, లెట్స్ గో. తూర్పు దేశాయ నమః, దక్షిణ దేశాయ నమః, పశ్చిమ దేశాయ నమః, ఉత్తర దేశాయ నమః. అష్టదిశ పాలకులారా, పంచభూతాలారా, ఓం శ్రీశైలం మల్లికార్జున స్వామి సమేత భ్రమరాంబాదేవి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, మహా త్రిపుర సుందరి, లలితా మహాదేవి, రాజరాజేశ్వరి దేవతలు, గ్రామ దేవతలు, ప్రతి ఊరు ఇండియాలో ఉండేంత గ్రామ దేవతల్ని మేము తెలుస్తున్నాము. సర్వ నిత్య జ్ఞాన స్థితి, నిత్యాయ మంగళ, సతానంద మంగళ దేవతలారా, మహా అమ్మలారా, ఇప్పుడు నిజస్థితి, నిజ జ్ఞాన స్థితి పబ్లిక్గా మాకు కనిపరుస్తూ ఉంది తల్లి. అప్పుడు బ్రహ్మదేవుడు, ఆ పరమాత్ముడు, ఆ గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాట చెప్పింది పొద్దు మేము కండ్ల విందగా చూస్తున్నాము. ఆ భగవంతుడు, ఆ గురువు చెప్పింది ఇది. గురు బ్రహ్మ, గురు విష్ణం, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మే గురువే నమః. ఓం నమస్తే గురుదేవాయ నమః. ఓం గురుదేవాయ నమః.
వీర బ్రహ్మేంద్ర స్వామి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. ఆ బ్రహ్మదేవుడు ఆ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట ఈ పొద్దు మేము కన్నుల విందుగా మేము ఆనందంగా ఇక్కడ ఈ పల్లిలో గొర్రపల్లిలో చూస్తున్నాము. ఈ మాకు హృదయపూర్తిగా మాకు ఇప్పుడు నమ్మకం కలిగి ఆ భగవంతుని ప్రేమగా పిలుస్తున్నాము, ఆ పరమాత్మని గురుదేవుని. ఇది మేము కండ్ల విందుగా చూసిండే కథ, ఇది మేము చూడుకునే కథ కాదు. ఇది అబద్ధమైంది లేదు, సందేశం లేదు, ఇది నిజమైన కథాయము. సాక్షాత్తు మన ధర్మవరంలో నుంచి శ్రీ సత్యసాయి జిల్లా హిందూ బ్రహ్మాండంలో గొరవనపల్లిలో ఉన్నామండి. సాక్షాత్తు మనం ఇక్కడ వేప చెట్టు నుంచి పాలు గారడం దృశ్యం మాత్రం చాలా అదృష్టంగా భావించి మేము ఇంత దూరం రావడము చూస్తూనే ఉన్నామండి. మేము లైవ్ లో చాలా అద్భుతంగా ఉంది. వేప చెట్టు నుండి పాలు గారడం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన సూచన తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి ప్రతి చోట. మీరు చూస్తూనే ఉండండి. ఈ పెద్ద ఆయన కూడా ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఆయన మీరు? మేము ఇక్కడ మోతుపల్లి దగ్గర పెట్రోల్ బ్యాంక్ వెనక గురునాథ పెట్రోల్ బ్యాంక్ అక్కడ శనిమాతం దేవస్థానం ఉంది, అక్కడి నుంచి వచ్చినాము. మీరు ఎవరు చెప్పింటే ఇక్కడికి వచ్చినారు? ఇక్కడ ఎవరు ఆయన ఇట్లా అని చెప్పా, ఆయన మాకు గుర్తులేడు. ఆయన చెప్పిన దానికి పై చూసుకోతామంటే ఇగో మా కొడుకు కూడా మా అన్న కొడుకు అయ్యప్ప పై సంపద పిన్నయ్య అని ఇద్దరు వెళ్ళి వస్తున్నాం. ఓహో, ఆ విషయం మీకు తెలిస్తే పిలుచుకొని వచ్చి ఇక్కడ చూపించేయడానికి వచ్చినారా? ఓకే ఓకే, మీ స్వామి ధైర్యం చేసి పిలుచుకొని వచ్చినారా? బిల్డింగ్ చేపించింది కూడా ఈ స్వామి. నాకు బిల్డింగ్ అయింది కూడా మా స్వామి. మీ స్వామి కూడా మా స్వామి. ఇది ఎవరిది ప్లేస్? ఇది ఎవరిది? ఇది ఈ ప్లేస్ ఎవరిది? నీదే? నీదే. ఇక్కడ ఏం పేరు? రవి అనే అన్నది. ఇది ఈ స్థలం వచ్చి రవి అనే అన్నదంట చాలా పవిత్రమైన స్థలము. ఈ రోజు మాత్రం వారి ఇంటికి మాత్రం చాలా పండుగ వేళ ఈ రోజు. అలాగే ఇక్కడ ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారండి. బయటకైతే వాళ్ళ ఇంటి పనులు కొద్దీ అక్కడే ఇంట్లోనే ఉండిపోయారండి. వెంటనే మనం కూడా అక్కడికి వెళ్ళి 2 మాటలు అడిగి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు కూడా ఈ స్థలములు కూడా మహాపుణ్యాతములు వాళ్ళు. దగ్గర చెప్పు. ఈ స్థలము వస్తువులు కూడా వాళ్ళు కూడా మహాపుణ్యాతములే. వాళ్ళు గురుభక్తులే. ఆయన ఈ స్థలములో ఇట్లా విధానం కనపడాలంటే ఊరికే మాటలు కాదు. ఆ పరమాత్ముడు, ఆ బ్రహ్మదేవును ఆశీస్సులుంటేనే ఈ విధంగా జరుగుతాయి. ఇక్కడ జరుగుతున్నది. వాళ్ళు కూడాను ఇంటి స్థలం వాళ్ళు కూడా నా వందనములు, మీ నమస్కారములు, మా నమస్కారములు. చూస్తున్నారు కదండి, ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనవి. ఎవరైనా మీరు కావాలి చూడాలి అనుకుంటే మాత్రం మన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గొరవనల్లి అనే గ్రామానికి రావచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. అంతా ఎక్కడ పోతుంది చెప్తుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, నేను సాక్షాత్తు ఇక్కడే ఉన్నాను. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గొరవనహల్లి గ్రామంలో వేప చెట్టుకి పాలు గారుతుండడం దృశ్యం చూపిస్తాను. చూడండి, రాగురు తిప్పుకొని రాగురు, ఇట్లా రా, ఇక్కడ చూపించు. చూడండి, అట్లా చూడండి, ఇక్కడే ఉన్నాం మనము హిందూపురంలోని గొరవనహల్లి గ్రామంలో. ఎలా పాలు కారుతున్నాయో చూడండి. సాక్షాత్తు మనం హిందూపురంలోనే ఉన్నాము. వేప చెట్టు ఆ స్వామివారి వీరబ్రహ్మేంద్ర మాట సూచన తప్పకుండా జరుగుతోంది. చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూపినాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని.